I love you, Roshan. I love you, Roshan. ఈ కొత్త పెట్టావర్రా? అదేరా నిన్న మార్నింగ్ మనం క్లాస్కి వెళ్తున్నప్పుడు చూసాం కదా, ఆ పెట్ట మార్నింగ్ అసలు తను ఎందుకు ప్రపోజ్ చేసింది బాసు? ఆ టైంలో నాకు కూడా అదే డౌట్ వచ్చింది. మరి ఏం చేసావు? ఇప్పుడు ఏం చేయాలరా? మార్నింగ్ దూరం నుంచి చూస్తే అంత అనిపించలేదు కానీ దగ్గర నుండి ఎలా ఉంది? కత్తిలా ఉంటుంది మావా. ఆహా, ఆహా లాప్సి, ఆన్సర్ చెప్పు. మీను అంటే నీకిష్టం, ఐ లవ్ యూ టు మీను. కానీ నువ్వంటే ఈ అమ్మాయికి ఇష్టం. I love you, Roshan. అసలు నువ్వంటే ఎందుకు ఇష్టం? అది 2022. బాబు చాలా లాంగ్ టైం పట్టేద్దేమో. ఇప్పుడు పెద్ద పీకే పనులు ఉన్నాయి మరి. కుక్కరు 3 రోజులు వచ్చే టైం అయింది, వెళ్ళి ఆపాలి. అదే కుక్కర్తో ముఖం పగల. బాసు మీ కుక్కర్ గోళ్ళ పక్కన పెట్టి ఆ పిల్ల బాధ చెప్పవా కొద్దిగా? అది 2022 అంట. ఇన్స్టాలో మీ వీడియో ఒకటి చూసా. హే, ఏ వీడియో? రీల్ అండి. ఓ అలా అయితే ఓకే. ఫోటో చూసి ఫ్లాట్ అయిపోయా, వీడియో చూసి ఫ్యాన్ అయిపోయా, బయో చూసి ఇంక ఫిక్స్ అయిపోయా. ఏమని? చేసుకుంటే నీతోనే అని. ఏంట్రది? పెళ్ళండి. జస్ట్ ఇన్స్టాలో చూసి లవ్ చేయడం, పోస్టులు చూసి పెళ్లి చేసుకుందాం అనుకోవడం ఏంటండి? మినిమం సెన్స్ లేకపోతే కానీ. ఏంటో ఈ జనరేషన్ అమ్మాయిలు ఇలా అందాం అనుకున్నాను రా, కానీ అమ్మాయి కత్తిలా ఉంది, ఎందుకులే మనకి డైలాగులు అనుకునే అనలేదు. అంతేనా? నువ్వు సూపర్ మావా, అంతే. ఇన్స్టాలో చూసి ప్రపోజ్ చేయడం ఏంటి, బయో చూసి పెళ్లి చేసుకుందాం అనుకోవడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయ్యో, నేను అలా ఏం అనుకోవట్లేదు శృతి. హ? శృతినా? నా పేరు నీకెలా తెలుసు? అందమైన అమ్మాయి మైండ్ని రీడ్ చేయడం, హార్ట్ని తెలుసుకోవడం, పేర్లు కనుక్కోవడం, ఇవన్నీ నాకు జున్నుతో పెట్టిన విద్య. అది వెన్నతో పెట్టిన విద్య కదా. అందరికీ అయితే వెన్నతో పెట్టిన విద్య, శృతికి అయితే జున్నుతో పెట్టిన విద్య. పులియార్ రాజో బాసు నువ్వు. బాబు రాజా, ఇంతకు పేరు అలా చెప్పావురా? ఆ అమ్మాయి హ్యాండ్ పెయిన్ టాటూ వేసుకుందా. అంత తెంగరది ఏంట్రా? అంత లేదు గురు, చాలా తెలివైంది. ఆ? చూడు. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? లేదు. మరి ఇప్పటి వరకు మాట్లాడిన అమ్మాయి ఎవరు? అమ్మని అమ్మ చూసిందా? వినేహ మొత్తం. తను ఆ, తను? తను మా చెల్లి. ఓ చెల్లా. యాక్చువల్లీ నేను చాలా దూరం నుంచి చూసా, సరిగా కనిపించలేదు. సర్లే, సిస్టర్ అన్నాగా ఇంకా నో టెన్షన్. అన్నీ అడిగాను కానీ మెయిన్ థింగ్ ఒకటి అడగలేదు. ఏం శృతి? నేను నీకు ఓకే కదా? అది ఇక్కడ తొక్కడ్డిందనమాట. ఏం చెప్పాలరా? నో చెప్పడానికి నోరు రావట్లేదు, ఎస్ చెప్పడానికి ధైర్యం చాలట్లేదు. మీను, శృతి, రోషన్. చికన్. మీను, రోషన్, శృతి. ఎస్. ఏమేం మావా? మనకిష్టమైన దేవుడు ఎవర్రా? ఆ ఏడుకుంటుంది స్వామి కదా. ఎంతమంది పిల్లలు? 2. మరి మన బాస్ మాటలు నడకపోతే బాస్ ఫీల్ అవడా? అమ్మో, ఫీల్ అయిపోయి ఇద్దరులో ఒక్కని కూడా లేకుండా చేస్తాడు బాబు. అందుకే మీను ఏమో పద్మావతి, శృతి ఏమో భూదేవి. మరి నేను? నువ్వు ఇంకేమవుతావురా? ది గ్రేట్ వెంకటేశ్వర స్వామి. నాకు ఓకే. అరే, ఎన్నిసార్లు కాల్ చేయాలరా నీకు? ఏమైందే? డ్రంక్ అండ్ మంకీలో కలుద్దామని చెప్పా కదా నీకు ఈరోజు. అవును కదా, మర్చిపోయానే. ఏంటి, కామెడీయా? కాదు, లవ్. ఎవరంటే?
నువ్వంటే అందుకేనా ఇంత లేట్గా వచ్చావు? ఒసే పడక ముందు వరకే అబ్బాయిలు, పడిన తర్వాత మీ అమ్మాయిలే మా అబ్బాయిల చుట్టూ తిరగాలి. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ అమ్మా. తెలుసు, అయినా సరే మా అమ్మాయిలను ఒప్పుకో. అబ్బా, వేరే వాళ్ళ యూనివర్స్ ఏమో తెలియదు కానీ నా యూనివర్స్ మాత్రం మీనుయే, ఇంకెవ్వరూ లేరు. అమ్మా, ఇది ఫోన్ చేస్తుందిట్రా. ఏమైందిరా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? దొరికిపోతున్నామని. ఏంటి? అదే నీ మీద నాకు ఇంత లవ్ ఉందా అని నీకెక్కడ దొరికిపోతున్నామని భయపడుతున్నా. దొరికిపో, తప్పేముంది. కొన్ని దొరకపోవడం మంచిదిలే. ఏంటో నువ్వు. సర్లే, ఆర్డర్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఈ అమ్మాయి ఇదెందుకు ఫోన్ చేస్తున్నారా? చెప్పండి మేడం. హలో హలో. అమ్మో, శృతి ఎక్కడున్నా రోషన్? అమ్మో, ఇదెందుకు అడుగుతుంది? నేనా చిన్న పని నుండి బయటకు వచ్చా. ఏ సరే, నువ్వు ఎక్కడున్నావో చెప్పు. ఇది రంకెన్ మంకీ అని కాంప్లెక్స్ దగ్గర ఉన్నా. అవునా, నేను అక్కడే ఉన్నానే. ఉడికంపై వెనక్కి సచ్చిందో ఏదో కవర్ చేయాలరా. నేను డ్రంకన్ మంకీలో లేను, డ్రంకన్ మంకీ పక్కనే ఒకటి ఉంటే అక్కడ ఉన్నా. అవునా, సర్లే, అక్కడ వర్క్ అయిపోయాక ఇక్కడికి వచ్చేసే, నేను వెయిట్ చేస్తూ ఉంటా. హలో హలో హలో. 10 minutesలో మీ ఆర్డర్ వస్తుంది. యా, ఓకే. ఏమైందమ్మా? అమ్మా అమ్మ ఐడియా ఇచ్చిందిరా. నేను మా అమ్మ గుర్తొస్తుంది. నేను అయ్యో, అవునా? మరి కాల్ చేసి మాట్లాడు. అది కాల్ చేస్తే పోదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పోద్ది. ఏంటి? అదే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే నేను కూడా ఫ్రీగా ఫ్లాట్కి వెళ్ళి మా ప్రియమైన అమ్మతో మాట్లాడదామని. ఎప్పుడూ లేనిది ఏంటి సడన్ ప్రేమ? దీనికి ఏదో ఒకటి ఇద్దాం, మన మ్యాటర్ చెప్దామని. సచ్ క్యూటీరా నువ్వు. ఆల్వేస్ లే. సరే, నేను వెళ్తా, నువ్వు కూడా ఇంటికి వెళ్ళు. అమ్మతో మాట్లాడి ఏమైందో చెప్పు, సరేనా? నా బంగారమే నువ్వు. పార్ట్ 1 అయిపోయింది, ఇప్పుడు పార్ట్ 2. ఇలా ఎలా వచ్చావు? అది పక్కన పెట్టలే గాని, నా కోసమే వెయిట్ చేస్తున్నా నా శృతికి. శృతికి ఐ లవ్ యూ. సరే చెప్పు, ఎందుకు రమ్మన్నావు? అది కాదు రోషన్, నిన్న అలా వచ్చి ప్రపోజ్ చేశా కదా, నీకేమైనా తప్పుగా అనిపించిందా? చిచ్చి, ఏం మాట్లాడుతున్నావు? ఇంత అందంగా ఉంటావు, నువ్వు వచ్చి ప్రపోజ్ చేస్తే ఎవరైనా తప్పుగా ఫీల్ అవుతారా? అది కాదు, నా పర్సనల్ థింగ్ ఒకటి నీకు చెప్పాలబ్బా. కొంపతీస్ బెస్టీ ఉన్నాడా ఏంటి? చిచి, కాదు. అలా అయితే ఓకేలే. మా డాడీకి ఒక అన్నయ్య ఉన్నారు. ఏవో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల 3 years నుంచి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మాట్లాడుకోవడం మానేసాం. నాకు మా పెద్దనాన్న వాళ్ళకి అంత బాండింగ్ లేదు కాబట్టి సరిపోయింది, లేదంటే 3 years మాట్లాడుకోనందుకు నేను ఏడ్ చేసేదాన్ని. కానీ మా పెద్దనాన్న వాళ్ళకి ఒక కూతురుంది, నాకు అక్క అవుతుంది. చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్, తనతో మాట్లాడినందుకే ఏదోలా ఉంది. ఇదిగో ఇప్పుడు నీ గురించి చెప్పి మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చెయ్యి మరి. ఒక్క నిమిషం, మా అక్క ఫోటో చూపిస్తా. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమ్మావా? ఆ ఫోటోలో ఉన్నది మీనురా. హాయ్, ఐ లవ్ యూ టు మీ. మీనునా? అంటే కోచింగ్ సెంటర్ అమ్మాయి వీళ్ళ అక్క? బాబోయ్, ఇదెక్కడ ట్విస్ట్ బాసు? బీబీ వచ్చేతుందిరా. బీపీ అంట వెంట్రా ఏపీ, అసలు ఇదంతా జరిగింది నీ వల్ల. నా వల్ల అంటావేంట్రా? మరి ఎందుకు ఏడుకొండ స్వామి వెంకటేశ్వర స్వామి దేవుడితో మనల్ని కంపేర్ చేసావు? అక్కడ పద్మావతి భూదేవి ఇద్దరు వేరే వేరే ఫ్యామిలీస్ రా, ఇక్కడ వీళ్ళిద్దరు ఒకటే ఫ్యామిలీ. నాకెలా తెలుసు? తెలియనప్పుడు ఉచిత సలహాలు ఇవ్వకూడదు. సలహాలు ఇచ్చినప్పుడు ఉచితంగా తీసుకోకూడదు. నోరు బీబే. అప్పటికే అనుకున్నా ఆ 7 కొండల వారితో కంపేర్ చేసినప్పుడు మనకు గోవిందరామ లెట్టేద్దరని.
మొదట ఫోన్ చేస్తుందిరా. రే తప్పురా, అలా అనకూడదు. సారీ గాడ్. లిఫ్ట్ చేయి. భయంగా ఉందిరా. బాబు, వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అనే ట్విస్ట్ మనకు మాత్రమే రివీల్ అయింది. వాళ్ళిద్దరికి నువ్వే బాయ్ ఫ్రెండ్ అని ట్విస్ట్ ఇంకా వాళ్ళకి రివీల్ అవ్వలేదు. అవును కదా. మీను, ఎందుకు నన్ను కేఫ్ నుంచి వెళ్ళిపోమన్నావు? ఎక్కడ మా చెల్లికి దొరికిపోతావనే కదా. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం రోషన్. సింక్ లేకుండా మాట్లాడుతుంది ఎట్రా? ఏంటి అర్థం కాలేదా? ఆహా, కాలే. మనం కూర్చున్న బ్యాక్ టేబుల్లోనే మా చెల్లి కూర్చుంది. అది నేను కూడా చూసుకోలేదు. బయటికి వెళ్ళి చూస్తే తన స్కూటీ ఉంది. అప్పుడే అర్థమైంది తను కూడా అక్కడే ఉందని చెప్పేసి. ఓహో, నీకు చెల్లి కూడా ఉందా? అబ్బా, హా ఉంది, కానీ ఓన్ కాదు, బాబాయ్ వాళ్ళ కూతురు. అవునా? హా, మా డాడీకి ఒక తమ్ముడు ఉన్నారు రోషన్. ఏవో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల 3 years నుంచి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మాట్లాడుకోవడం మానేశాం. సేమ్ సొల్లు. కానీ మా బాబాయ్కి ఒక కూతురుంది. తనతో మాట్లాడట్లేదని ఏదోలా ఉంది. ఇదిగో ఇప్పుడు నీ గురించి చెప్పి మళ్ళీ మాట్లాడదాం అనుకుంటున్నా. మరి వద్దు వద్దు వద్దు. ఎందుకొద్దు? వద్దు అని ఎందుకు వద్దనని నాకు తెలీదు, కానీ వద్దు. నో, నువ్వు ఈ విషయంలో ఎన్ని చెప్పినా నేను విన్ను. ఇంతకీ ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పాను. మార్నింగ్ 10 o'clockకి రెడీగా ఉండు. నీకు ఒక సర్ప్రైజ్. హలో హలో హలో. అయిపోయింది. అంత నివ్వలేరా? నాకేం తెలియదు బాబోయ్. రెడీయా? రెడీ. మరి రా. వస్తా గానీ వచ్చే ముందు ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పచ్చుగా. కోచింగ్ సెంటర్ చెప్పేస్తే సర్ప్రైజ్ ఎలా అవుద్ది రోషన్? అంటే నువ్వు చెప్తే నాకు అవుట్ అవుద్ది. ఏ ఏంటది? టెన్షన్. అదా, ఏం లేదు. నీకు నాకు మా చెల్లిని ఇంట్రొడ్యూస్ చేద్దామనేసి. షాక్ అయ్యావు కదా? మరి అవ్వడా ఏంటి? షేక్ అయ్యా. దొంగ, నాకు తెలుసు, అందుకే ఫాస్ట్గా వచ్చాయి. రే జగదీష్, రే మామ, ఈ సిస్టర్స్ ఎక్కడ ఉన్నారా? అది నాకు తెలుసు, అందుకే నిన్ను అక్కడ పంపించాను. ప్లాన్ గుర్తుందిగా, చెప్పించేయి. సరే మామ. అరే నువ్వు ముందు డిటెక్టివ్లో మాట్లాడు మాపరా. ఓకే మామ, ఓవర్. ఏ పనులు కనిపించట్లేదే, ఎలా వెళ్ళాలి? నువ్వు అక్కడికి వెళ్ళి మొహం పెడతావని నాకు తెలుసు. శృతికి కోయిల్ సౌండ్స్ అంటే చాలా ఇష్టం. సో నువ్వు అక్కడికి వెళ్ళి కోయిల్లాగా అరాలి. ఇసరు వస్తుంది. కోయిలా? అక్క, ఒక ఫోటో తీసుకొని వస్తానక్క. సరే వెళ్ళు. ఓకే. వెళ్ళిపోయింది. అమ్మని అమ్మ, ఎవరు చూడలేదు కదా. సర్లే. నువ్వు? నేనే రోషన్ ఫ్రెండ్ని. చూసా నిన్ను క్లాస్లో ఒకసారి. హో, మీరు నన్ను కూడా చూస్తారా? ఏయ్, ఆ విధంగా కాదు. ఆ లుక్స్ అన్ని రోషన్కే. అవును, ఇంతకీ రోషన్ ఏడి? రోషన్కి రోషన్కి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. ఎందుకు? నీ గురించి వాళ్ళ అమ్మకి చెప్పాడు. వాళ్ళ అమ్మేమో నీకోసం నిరాహార దీక్ష చేయమని చెప్పింది. ఎందుకు? నేను నైట్ అంతా నీకోసం నిరాహార దీక్ష చేశాడు. దానివల్ల కళ్ళు మొత్తం రెడ్గా అయిపోయాయి. ఇదంతా నీకు తెలిస్తే ఎక్కడ ఏడుస్తావని
నాతో చెప్పించాడు, అందుకే ఇప్పుడు రాలేకపోయాడు. నిరాహార దీక్ష చేస్తే పెళ్ళి ఎందుకు అవుతుంది, కళ్ళు ఎందుకు రెడ్డిగా అయ్యాయి? లాజిక్ మిస్ అయ్యవరా, ఎదురు కవర్చి వాడు నీకోసం అక్కడ ఎన్ని పూజలు చేస్తుంటే నువ్వు అన్ని లాజిక్లు ఎత్తుతావని అస్సలు అనుకోవడం నేను. అది సూపర్ రా, ఇప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. అయ్యో, ఇంత చేశారా నా గురించి? సరే, రెస్ట్ తీసుకోమను. మళ్ళీ ఎప్పుడైనా మా సిస్టర్ని పరిచయం చేస్తాలే. అమ్మయ్యా, ఇప్పుడు మీరు అనిపించుకున్నా. రోషన్ జాగ్రత్త, నేను కాల్ చేస్తా అని చెప్పు. సరే అక్క కోయిల వెళ్ళిపోయింది అక్క. వస్తున్నట్టుంది. సరే మీను, నేను వెళ్తా ఇంకా. అమ్మయ్య, ప్లాన్ సక్సెస్ రా. అద్దరు కొట్టావరా. అక్క ఫోటో రాలేదక్క. ఇంతకు మీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడా? ఒక్క నిమిషం. మా వాడిని తీసుకొచ్చిన బాగున్నావు. మీను ఫోన్ చేస్తుంది. మీను, నీకేమైనా పిచ్చారా? ఎంత నేనంటే ఇష్టం ఉంటే మాత్రం అలా తినకుండా పడుకోకుండా ఎందుకు ఇలా చేసావు? నీకేమైనా అయితే తీసుకోలేను రోషన్ నేను. మా సిస్టర్కి నేను ఏదో ఒకటి చెప్తాలే. నువ్వు మాత్రం బయటికి రాకు, ఇంట్లోనే రెస్ట్ తీసుకో, సరేనా? సరే మావా. ఏంట్రా మీను ఏడుస్తుంది నా కోసం? అబద్ధం చెప్పి తప్పు చేసావా? అలా ఏం లేదురా, ఇందులో అబద్ధం ఏముంది? తన ఇష్టంతోనే కదా ఇలా చేసావు. తనకి దొరికిపోతే ఎక్కడ దూరం అవుతావానే కదా. ఎందుకో లోపలేదోలా ఉందిరా. లైట్ మామా. మావా, నేను శృతి వీళ్ళిద్దరికి బాయ్ ఫ్రెండ్ నేనే అని వాళ్ళు చెప్పేసుకుంటే. అమ్మో, అది కరెక్టేరా. అందుకే నేను ఒక ప్లాన్ వేసా. ఏంటది? చూడు. ఏమైంది, రమ్మన్నావు? అంటే మన రిలేషన్షిప్ గురించి మీ డాడీకి, మీ మమ్మీకి, మెయిన్లీ మీ చెల్లికి చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకు? చెప్తే ఏమైంది? ఊడి అమ్మా, ఇద్దరికి సేమ్ సొల్లా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నావు? నాతో మాట్లాడుతున్నావు? అది కాదు, లైఫ్లో ఏం చేస్తున్నానని. సాఫ్ట్వేర్ కోర్స్ ఏదో చేస్తున్నావు కదా. మంచిగా జాబ్ వస్తే ఎంత శాలరీ వస్తుంది? మినిమం 80 to 1 lakh కదా. ఇప్పుడు నా అకౌంట్లో ఎంత ఉన్నాయి తెలుసా? చెప్పొద్దులే, అర్థమైంది. అందుకే ఇప్పుడు నువ్వు నా గురించి మీ ఇంట్లో కానీ మీ చెల్లికి కానీ చెప్పావనుకో, ఏం నీ బాయ్ ఫ్రెండ్ ఇంత పూరా అని అంటారు. అదే నాకు జాబ్ వచ్చాక మీ ఇంట్లో కానీ మీ అక్కకి కానీ చెప్పావనుకో, ఏ నీ బాయ్ ఫ్రెండ్ ఇంత రిచ్చా అని అంటారు. అండ్ మెయిన్లీ నా వల్ల నువ్వు మీ ఫ్యామిలీ వాళ్ళ ముందు చీప్ అవ్వడం నాకు నచ్చదు బంగారం. నా గురించి నువ్వు ఇంత ఆలోచిస్తావని అనుకోలేదురా. అందుకే నువ్వు ఎప్పుడంటే అప్పుడే చెప్తా. నువ్వెప్పుడంటే అప్పుడే చెప్తాం. సచ్ క్యూటీరా నువ్వు. 2 ఆడపిల్లలు గుడ్డువైతే ఒక మగలక ఎత్తెత్తి చూపించిందంట. ఏంట్రా బుర్ర ఉన్న తెలివి అది. బుర్రా భగవద్గీతారా, తిప్పుతుంటే స్లోగా వచ్చినట్టు నీ బుర్రలో తెలిసేట్లు వస్తూనే ఉన్నాయే. జాగ్రత్త రోయ్, తెలివితేటలు మరి ఎక్కువైపోయినా తేడాలు వచ్చేది. ఏమనైతే నువ్వు ఉన్నా కదా మామ చూసుకోవడానికి. ఇప్పుడు వాళ్ళిద్దరు డైరెక్ట్గా వెళ్ళి నీలో మీరు చెప్పుకోనన్నా చెప్పుకోరా, అలా సెట్ చేసాం. నీ ఐడియాకి, నీ కాన్సెప్ట్కి టేకే బావ్. అలా ఏదో చెప్పి మేనేజ్ చేసా కానీ కానీ హే, మీకిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ? మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారేంటి? నేను ఒక్కదాన్ని సరిపోనరా నీకు? దాంతో పాటు నేను కావాలా? మా ఇద్దరి జీవితాలతో ఆడుకున్నావు కదరా. బాబోయ్, ఒరే బావా, వీళ్ళిద్దరు కలిసి వచ్చారేంటి? వెయిట్ చేయి చెప్తా.